కేవలం 10వ తరగతి అర్హతతో రైల్వే స్టేషన్లో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3గా నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో ఇలాంటి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు. నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. అలాగే రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు అండి. మరి ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. అంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, శాలరీ ఎంత ఉండొచ్చు, అలాగే అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ తాజాగా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్ 3గా పోస్టులను అయితే భర్తీగా భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం కూడా మనకి 6,565 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనుకునే 10th ఐటీఐ మరియు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చండి. 10th కాదు, ఐటీఐ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి, పోస్ట్ వైజ్ డీటెయిల్స్ కూడా చూసేద్దాం. ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన వారికి మంచి శాలరీ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మంచి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఏంటి, అండ్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఏంటి, సో ఈ డీటెయిల్స్ కూడా చూసేద్దాం. ఉద్యోగాల యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేయండి. ఆర్ఆర్బీ విడుదల చేసిన టెక్నీషియన్ నోటిఫికేషన్ 2026 ప్రకారం 2 ప్రధాన పోస్టులకు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఒకటి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్, అందులో మొత్తం కూడా మనకి 323 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు వచ్చేసరికి 6,242 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇలా మొత్తం కూడా మనకి 6,565 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలు భారతీయ రైల్వేలోని వివిధ జోన్లో భర్తీ చేయబడుతున్నాయి. అండ్ పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూసేయండి. అంటే ఏ పోస్ట్కి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలనేది కూడా చూసేయండి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ సంబంధిత ట్రేడ్స్లో అప్రెంటిస్ పూర్తి చేసిన వారు కూడా అర్హులే అనమాట. అండ్ నెక్స్ట్ కొన్ని పోస్టులకు వచ్చేసరికి బీఎస్సీలో మనకి ఫిజిక్స్, అంటే ఎనీ డిగ్రీ ఫిజిక్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమేషన్స్, సో ఈ బీఎస్సీలో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ పోస్ట్ వైజ్ ఏజ్ లిమిట్ చూడండి, 18 to 33 ఇయర్స్ అనమాట. సో 18 to 33 ఇయర్స్ అయితే వచ్చేసి ఉండాలి. అది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఏజ్ లిమిట్ చూడండి, ఇది కూడా మనకి స్టార్టింగ్ కనీస వయసు వచ్చేసరికి 18 అనమాట. సో గరిష్ట వయసు వచ్చేసరికి అది కూడా ఇక్కడ ఒక డేట్ ఇచ్చారు చూడండి, 29 జూలై 2026 నాటికి మనకి 18 to 33 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలన్నమాట. 18 to 33 ఇయర్స్ మధ్య ఉన్నవారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, కానీ ఆ ఏజ్ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. 18 కంప్లీట్ అయ్యి ఉండాలి, 19 కంప్లీట్ అయ్యి ఉండాలి, అలా అనమాట. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఏజ్ లిమిట్ 18 to 30 ఇయర్స్ అనమాట. సో గ్రేడ్ 1కి వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. గ్రేడ్ 3కి వచ్చేసరికి 30 ఇయర్స్ అనమాట. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనకి రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు కూడా వర్తిస్తుంది. అంటే ఇక్కడ మనకి 30 ఇయర్స్ కదా, ఆ ఎస్సీ ఎస్టీ కేటగిరీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి, ఈ కేటగిరీస్ వాళ్ళకి వచ్చేసరికి +5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుందండి. అంటే 35, 39 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది పోస్ట్ వైజ్ ఏజ్ లిమిట్ అయితే. అండ్ నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూడండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మంచి శాలరీ అయితే ఉంటుంది. ఫస్ట్ పోస్ట్ చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసరికి పే లెవెల్ 5 ప్రకారం అయితే 29,200 to 92,300 వరకు కూడా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి పే లెవెల్ 2కి వస్తుంది అనమాట. అంటే శాలరీ చూడండి, 19,900 నుంచి 63,200 వరకు కూడా ఉంటుంది. అంతేకాదు మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. డిఏ, హెచ్ఆర్ఏ,
అండ్ ఇతర ప్రభుత్వ అలవెన్స్లు కూడా వర్తిస్తాయన్నమాట. శాలరీతో పాటు మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి. అభ్యర్థుల ఎంపిక మనకి క్రింద దశల ఆధారంగా అయితే జరుగుతాయన్నమాట. అండ్ ఫస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి, సెకండ్ వన్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ కంప్యూటర్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారనమాట. కొన్ని పోస్టులకు ప్రత్యేక అర్హత పరీక్షలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. అంటే కొన్ని పోస్టులకు ఉండకపోవచ్చు, కొన్ని పోస్టులకు ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీ చూడండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకి వచ్చేసరికి 500 అనమాట. అండ్ నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్స్, దివ్యాంగులు, మాజీ సైనికులకు వచ్చేసరికి 250 రూపీస్ అనమాట అప్లికేషన్ ఫీ వచ్చేసరికి. సో ఈ ఫీజు వచ్చేసరికి మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం కదా, అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడే మనం ఆన్లైన్ ఫీ కూడా చేసేయాలన్నమాట. అప్లికేషన్ ఫీ కూడా చేసేయాలి. అండ్ ఫైనల్గా ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూసేయండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి జూన్ 30 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. జూలై 29 వరకు టైం ఉందన్నమాట. జూలై 29 నైట్ 11:59 వరకు కూడా టైం ఉందన్నమాట. అంటే మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా వచ్చేసినాయి అనమాట. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ కూడా వచ్చేసింది. కానీ మనకి ఈ మంత్ లాస్ట్ నుంచి అయితే అప్లికేషన్ స్టార్టింగ్ అనమాట. సో వెంటనే అంటే జూన్ 30 రాగానే వెంటనే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ లైవ్లో కావాలి అంటే అప్లై ప్రాసెస్ అని కామెంట్ చేస్తే జూన్ 30న వీడియోని అయితే షేర్ చేస్తాను. సో ఎందుకంటే మీకు గుర్తొస్తుంది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా లైవ్లో చూడొచ్చు అనమాట. సో ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటున్నారో అప్లై ప్రాసెస్ అని కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారిక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఆ వెబ్సైట్ ఏంటనేది నేను లాస్ట్లో అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం చూపిస్తాను. ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. టెక్నీషియన్ గ్రేడ్ 1కి అప్లై చేయాలనుకుంటున్నారా లేదా టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేయాలనుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలండి. ఏమి కాదు, మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది అనమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసేసి అండ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాలంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేయాలి. అలాగే మీరు రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా సబ్మిట్ చేయాలి. మీ యొక్క సిగ్నేచర్ కూడా సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసారు కదా, జనరల్ వాళ్ళకి 500 అండ్ రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి 250 అనమాట. అప్లికేషన్ ఫీ కూడా పే చేసేయాలి. ఫైనల్గా సబ్మిట్ చేసేసి ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోవాలి. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ అంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. మర్చిపోద్దండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.